ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖు వచ్చే కల్లా ఉదయం 10 గంటల కల్లా వృద్ధాప్య పెన్షన్ పంపిణీ వ్యవహారం పెద్ద ఎత్తున సాగుతుంది. వృద్ధులకు నెలకు 4,000, దివ్యాంగులకు నెలకు 6,000, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000, ఫుల్లీ డిజేబుల్ అంటే మంచానికే పరిమితమైన వాళ్ళకి నెలకు 15,000 చొప్పున ప్రతి నెల పెన్షన్లో 1వ తారీఖు కల్లా ఉదయం 10 గంటల కల్లా ఈ కార్యక్రమం మొత్తం పూర్తవుతుంది. అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే డిగ్రీ లేదా ఆ పైన చదువులు చదువుతున్న దివ్యాంగులకు మరియు స్వయం ఉపాధి పొందుతున్న దివ్యాంగులకు ప్రాధాన్యతను ఇస్తూ నియోజకవర్గానికి 10 చొప్పున ప్రతి సంవత్సరం 1,750 మందికి ఒక్కొక్కటి 1,07,000 విలువైన 3 చక్రాల మోటార్ సైకిల్స్ని కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. ఈ నిర్ణయం ఈ రోజు నుంచే అమలు కానుంది. ఇది దివ్యాంగులకి ప్రభుత్వం తరపున అందిస్తున్న ఒక పెద్ద వరమనే చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం పట్ల దివ్యాంగులు ఈ విషయంలో పెద్ద హర్షమే వ్యక్తం చేస్తారని ఆశిద్దాం.